ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా గురించి గుండె పగిలి నిజం తెలిసి కుప్పకూలిన ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రాణాపాయ స్థితిలో మీనా ఉండడం ఏంటి? మరి మీనా గురించి గుండె పగిలి నిజం ఏం తెలిసి కుప్పకూలింది ప్రభావతి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఒక సమస్య తీరింది అని ప్రభావతి అమ్మయ్య అనుకునే లోపే మనోజ్ మరొక సమస్యను ప్రభావతి ముందుకు తీసుకొస్తాడు. తనకు ఎవరో ఆకాశరామన్న ఏదో లెటర్ రాసి తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే తనకు ప్రమాదమని చెప్పడంతో దాన్ని పట్టుకుని నిద్ర కూడా పట్టదు. మొన్నటి వరకు బాలు బంగారం విషయం ఎక్కడ బయట పెడతాడా అన్న టెన్షన్లో పడుకోని మనోజు ఇప్పుడేమో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, రోహిణి నాతో పాటు ఉంటుంది, ఇంకెవరు నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాకు ఎవరు ప్రమాదం తలపెట్టబోతున్నారు అనే ఆలోచనతో ప్రభావతికి ఫోన్ చేస్తాడు. నిద్ర పట్టక అర్ధరాత్రి పూట. ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అనుకుని ఏంట్రా అని చెప్పనేసరికి నేను నీతో మాట్లాడాలి అని చెప్పాను, కానీ ఏం మాట్లాడాలరా, ఏం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వ, నన్ను పగలేలాగా ప్రశాంతత ఉండనివ్వవు, రాత్రులు కూడా ప్రశాంతత ఉండనివ్వవా అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి ప్లీజ్ అమ్మా నేను కింద పెరట్లో ఉన్నాను, త్వరగా రామ్మా అని చెప్పాను, కానీ వస్తాను, రాక ఏం చేస్తాను మరి అనుకుంటూ ప్రభావతి కాస్త కిందకు వస్తుంది. అమ్మా నాకు చాలా భయంగా ఉందను, కానీ ఇంకిప్పుడేం చేసి వచ్చావురా, ఇంకేం ప్రాబ్లమ్స్ తెచ్చావరా, ఎప్పటికే నెత్తి మీద కొంపటి దిగింది అనుకునేసరికి మళ్ళీ ఏం తెచ్చావురా బాబు, నిన్ను నా నెత్తి మీద పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువరా, అయినా ఎందుకురా నన్ను ఇలా కాల్చుకు తింటావు అంటూ ప్రభావతి అనేసరికి అదేంటమ్మా అలా అంటావు, నన్ను నమ్మవా, నేనే తప్పు చేయలేదమ్మా అని చెప్పాను, కానీ ఒక అడుగు ఆలస్యమైనా నన్ను నిందిస్తున్నా అందరూ ఆశ్చర్యం అనుకున్నా కానీ బాలుగాడినైనా నమ్ముతాను, కానీ నిన్ను మాత్రం అస్సలు నమ్మన్రా, వాడికి తల్లిగా ఏ రోజు కడుపు నిండా తిండి కూడా పెట్టింది లేదు, నేను నిన్ను ప్రేమగా చూసుకున్నాను, 40 లక్షలు తీసుకువెళ్ళిపోయినప్పుడు దొంగచాటుగా క్యారేజీలు వండి మరీ నీకు తీసుకొచ్చి పెట్టాను, నిన్నింట్లోకి రానిచ్చాను, ఇంత చేసినా ఇంకా నువ్వు నా కోసం ఏం చేశావు అని నువ్వు నన్ను నిలదీస్తున్నావు చూడు, ఆ మాట గనక ఎవరైనా వింటే నా మొహం మీద చీ అని ఉమ్మేస్తారు, ఇంత వెనకేసుకొచ్చిన వీడు నువ్వేం చేశావు నాకు అని అడిగాడు అని చెప్పి ఇప్పుడెందుకు నన్ను ఇలాగా నిద్ర కూడా పోనివ్వకుండా అని చెప్పాను, కానీ అమ్మ ఒక్క నిమిషం అమ్మ అంటూ ఒక లెటర్ తీసి ఇస్తాడు. ఇచ్చేసరికి ఏంట్రా ఇది అనగానే నిన్న ఒక అతను వచ్చాడమ్మా అనగానే మళ్ళీ ఏమన్నా డబ్బులు పట్టుపోయాడా, లక్షలు మళ్ళీ దొబ్బెట్టేసావా, ఇప్పుడు మళ్ళీ నన్ను అడగడానికి వచ్చావా అనగానే కాదమ్మా ఒక్కసారి అది ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి ఏంట్రా ఇది అని చెప్పనేసరికి ఎవరో తెలీదమ్మా, దేవుడికి దండం పెట్టుకుని వెనక్కి తిరిగేసరికి ఇది తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు, పెట్టిన మనిషి ఏంటిది అని అడుగుదామనుకునే లోపే మాయమైపోయాడు, అటు ఇటు ఎటు చూసినా మనిషి కనిపించలేదమ్మా అని చెప్పనేసరికి ఇదేదో అనుకోవచ్చు కదా అనగానే లేదమ్మా దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి, నాకు దీనివల్ల ప్రమాదం ఏదో వస్తుందని నాకు ముందుగా ఆ భగవంతుడు నా కోసం సందేశం పంపించినట్టుగా నా మనసు కనిపిస్తుందమ్మా అని చెప్పాను, కానీ నీకు ఆ భగవంతుడు సందేశం పంపించాడు, నువ్వే రోజైనా చేతులెత్తి మొక్కుతే కదరా దేవుడికి, కన్న తల్లినే నువ్వు దూషించిన వాడివి, దేవుణ్ణి ఏం మొక్కావు నువ్వు, ఎప్పుడు మొక్కింది లేదు, నీకు ఆ భగవంతుడు సందేశం పంపిస్తాడా అనగాని రోజు పూజలు చేసే వాళ్ళ మీద ఉండదంట భగవంతుడికి, నాలాంటి వాళ్ళ మీదే దృష్టి ఉంటుందంట అని చెప్పాను, కానీ ఇప్పుడేంటి ఓహో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుందిరా, నువ్వు నెల 50,000 రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఇలాంటిది ఏదో తీసుకొచ్చి పెడితే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేసి నెల డబ్బులు ఇచ్చే పని లేకుండా చేస్తాననే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఎప్పటికే నిన్ను నమ్మి నేను చాలా మోసపోయాను, ఇంకా మోసపోదలుచుకోలేదు, పాపం వాళ్ళకి ఎప్పుడు ₹1 అందింది లేదు, రవిగాడి జీవితం రవిగాడు చూసుకుంటున్నాడు, బాలుగాడు కష్టపడి పగలు రాత్రి కష్టపడుతున్నాడు, వాడి పెళ్ళం కూడా కష్టపడుతుంది, నువ్వు ఎందుకున్నావో నాకు అర్థం కాదు అని చెప్పాను, కానీ మేము కష్టపడుతున్నాం కదమ్మా అనగాని కష్టపడుతున్నారు, మీరు కష్టపడుతున్నారులే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి సర్లే ఏం చేసుకుంటావో నాకు తెలియదు, ప్రతి నెల 50,000 ఇవ్వాలి అంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే
శృతి రవి ఇలా మా రెస్టారెంట్ చప్పున ది బెస్ట్ కపుల్ అవార్డు ఏర్పాటు చేస్తారు, ప్రతి నెల కాంపిటీషన్ పెడతారు ప్రతి సంవత్సరం అని చెప్పనేసరికి, అవునా ఈ చిన్న చిన్న కాంపిటీషన్లకు వెళ్తే నా పరువేం కావాలి, నా స్టేటస్ ఏం కావాలి అని చెప్పి మనోజ్ అంటాడు. ఆయన మాకేం వస్తుందిలే కామాక్షి అంటూ కామాక్షి కాస్త అనేసరికి, 1,00,000 బహుమతి వస్తారేమో అనుకున్నాను, ఎవరు రారా అని చెప్పనేసరికి నేను వస్తానంటూ ప్రభావతి చెప్తుంది. ఇటు మనోజ్ వాళ్ళు చెప్తారు. బాలు ఏం మాట్లాడు, డబ్బు కోసం ఆశ ఉండదు కదా బాలు, మీరు డబ్బు కోసం ఆశించరని నాకు తెలుసు, కానీ మీనా నువ్వు బెస్ట్ కపుల్ అని అనిపించుకోవాలంటే అలాంటి చోటికి ఖచ్చితంగా వచ్చి తీరాలి అనగానే, నాకేం తెలుస్తుంది డబ్బడమ్మ, మేము చదువుకోలేదు కదా, అక్కడ పెట్టే పోటీలు చదువుకు సంబంధించినవేమో కదా అని చెప్పాను. కానీ అలాంటివేమీ ఉండవన్నయ్య, భార్యాభర్తల మధ్య ఎలా సాంగత్యం ఉంది, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండ్ ఎలాంటిది ఉంది అన్నదే చూస్తారు తప్ప చదువుకి దీనికి సంబంధం లేదు, డిగ్రీల మీద డిగ్రీలు కూడా చేయనవసరం లేదు అంటూ శృతి మాట్లాడుతుంది. వెళ్దామండి అని చెప్పాను కానీ వాళ్ళేదో పిల్లలు, మనమేం వెళ్తాం వాళ్ళతో పాటు అనగానే, వెళ్దామండి అనేసరికి, వెళ్ళండి వదిన, మా రంగా ఎప్పుడు ఇలాంటి వాటికి రాడు, అన్నయ్య వస్తాడు కదా వెళ్ళండి అనేసరికి, సరే శృతి 4 పేర్లు రాసుకొని బాలు చెప్పేసరికి, రవి 4 పేర్లు రాయించు అని చెప్పాను కానీ సరేనని 4 పేర్లు రాయిస్తారు. ఇంక ఇదిలా ఉండగా అందరూ వెళ్ళిపోతారు ఎవరి పనుల్లోకి వాళ్ళు. కామాక్షి ప్రభావతి ఇద్దరు కూర్చుని ఆలోచిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి వదిన అని చెప్పాను కానీ, ఏం చేస్తావు వదిన అని చెప్పాను కానీ, డ్యాన్స్ స్కూల్ పెట్టాను కదా, డ్యాన్స్ స్కూల్కి సంబంధించి ఏదో ఒకటి చెయ్యాలి, నేను పాపులారిటీ అవ్వాలి, అందరూ కూడా నేను తిని కూర్చుంటున్నాను అంటున్నారు. ఇప్పుడు నేను డ్యాన్స్ స్కూల్ పెట్టి కొంచెం పాపులారిటీ అయ్యాననుకో, అక్కడ బెస్ట్ కపుల్ దగ్గర డ్యాన్స్ వేసే ప్రోగ్రాం ఉంటే నాలా ఎవరూ డ్యాన్స్ వేయలేరు, కాబట్టి ఖచ్చితంగా నేనే ఆ 1,00,000 సాధిస్తాను అని చెప్పనేసరికి, ఆలోచన బాగానే ఉంది, ఇంతకీ డ్యాన్స్ స్కూల్ పెట్టాలి, నీకొచ్చు కదా వదిన డ్యాన్సు అనగాని, నాకొచ్చు కానీ దానికి సంబంధించినవి కొన్ని కొనుక్కోవాలి వదిన, పిల్లలకి అవి ఇవి చూపించి డ్యాన్స్ నేర్పించాలి కదా అని చెప్పనేసరికి, సర్లే వదిన నాకు చిన్న పనుంది మార్కెట్కి వెళ్ళొస్తాను అనగాని, నేను వస్తాను వదిన, ఇంట్లో మాత్రం ఖాళీగానే కదా ఉన్నాను అంటూ ఇద్దరు బయలుదేరతారు. ఇంకా మీనా గబగబా వంట చేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి, మామయ్య గారు నాకు బయట పువ్వులు ఇచ్చి పనుంది, నేను పువ్వులు కొనడానికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి, సరేనమ్మా అని చెప్పనేసరికి, మీరు సమయానికి భోంచెయ్యండి, ఎవరూ లేరని, వడ్డించేవాళ్ళు లేరని, మీకు తోడుగా లేరని మీరు ఆలస్యం చేస్తూ ఎవరి కోసం ఎదురు చూడొద్దు, అత్తయ్య బయటికి వెళ్ళారు కదా, ఏదో ఒకటి తినేస్తారులేండి, కామాక్షి పిన్ని గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరు మాత్రం సమయానికి తినేసి టాబ్లెట్స్ వేసుకోండి మామయ్య, మర్చిపోవద్దు అని చెప్పాను. కానీ అలాగేనమ్మా మీనా అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సత్యాన్ని కాస్త మీనా చెప్పడంతో సరేనమ్మా అని చెప్పాను. కానీ మీనా బయలుదేరుతుంది. బాలు కూడా ట్రిప్కి వెళ్ళిపోతాడు. రాత్రి చెప్పింది మీనా మౌనిక గురించి ఎలా చెప్పింది కదా, బాలుకి కొంచెం అదే ఆలోచన ఉంటుంది, ఏంట్రా ఏమైంది అని చెప్పాను. కానీ నువ్వు నాకు కారు ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ నీ ముఖంలో నాకు ఆ సంతోషం కనిపించట్లేదురా అనగానే, చాచా అది నీ కోసం కాదురా మౌనిక కోసం అని చెప్పనేసరికి, ఇప్పుడు మౌనికకి ఏం జరిగింది అనగానే, నిన్న కొంతమంది కస్టమర్స్ని ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ దగ్గర డ్రాప్ చేశాను, అది పెద్దవాళ్ళ ఫంక్షనే, మౌనిక అక్కడ కనిపించింది, సరేనని వెళ్ళి పలకరించబోయేసరికి మౌనిక నేనెవరో తెలియనట్టు ఆ సెక్యూరిటీ వాళ్ళతోటే నన్ను బయటకు నెట్టించేసిందిరా, నాకు అది చూసి చాలా జాలనిపించింది అని చెప్పాను. కానీ మీ చెల్లి నిన్ను బయటికి పంపించేసింది అని నువ్వు అనుకుంటున్నావు, అలా పంపించేయడానికి నీ చెల్లెలు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా, నీ చెల్లెలకి నువ్వంటే చాలా ఇష్టం, చాలాసార్లు మౌనికకి ఏ అన్నయ్య అంటే ఇష్టం అంటే బాలు అన్నయ్యే ఇష్టం అని చెప్పి చాలాసార్లు మౌనిక చెప్పిందని మా చెల్లెలు చెప్పింది. మరి అలాంటి తప్పుడు మౌనిక నిన్నెందుకు బాధ పెడుతుంది, అక్కడ సంజుగాడు ఎక్కడో దూరం నుంచో చాటు నుంచో గమనిస్తున్నాడేమోరా, సంజుగాడికి నువ్వంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మౌనికతో మాట్లాడేవే అనుకో, ఆ సంజుగాడు వచ్చి గొడవ పెడతాడు, అప్పుడు ఇద్దరి మధ్యలో మౌనిక బాధపడాలి, అటు అన్నయ్యని ఏమనలేక ఇటు భర్తను ఏమీ అనలేక బాధపడుతుంది. కానీ ఆ సంజు ఊరుకుంటాడా, మీ అన్నయ్య నన్ను కొడుతున్నా
చెప్తున్నా కానీ నువ్వు నోరు మూసుకుని ఊరుకున్నావు, నీకు నా మీద ప్రేమ లేదు అది ఇది అంటూ నోటుకొచ్చినట్టల్లా వాగుతాడు. అప్పుడు మౌనికయే కదరా బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు బాధపడినా ఏం కాదు. మౌనిక బాధపడితే నువ్వు తట్టుకోగలవా? నువ్వైతే బాధను తట్టుకోగలవు. మౌనిక ఆడపిల్ల, అందులోనూ చిన్న వయసు, తను తట్టుకోలేదురా అనగాని నువ్వు చెప్పింది నిజమే లేరా, నేను అర్థం చేసుకుంటాను అని చెప్పనేసరికి సర్లే నేను ట్రిప్కి వెళ్తున్నాను అనగాని ఒక్క నిమిషం రా, కారు గురించి మీనా చెప్పింది కదా, జాగ్రత్తగా చూసుకో. మీనా కారు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందిరా అని చెప్పాను. కానీ నీకంటే ఎక్కువ రూల్స్ పెడుతుంది కదరా అని చెప్పాను. కానీ తప్పదు, రూల్స్ పెడతారు. వానర్ గారు కదా, పాపం మీనా బంగారం అమ్మేసే కదా వాళ్ళ డబ్బు తీసుకున్నారు, ఆ డబ్బులే కదా ఇవి. అవునరా, మీనాకు బంగారం కొంటే సరిపోయేది కదా అనగాని మీనాకు నేను కష్టపడ్డ డబ్బులతోటే బంగారం కొనాలంట, ఈ డబ్బులతో వద్దు అంది. ఎప్పటి నుంచో కారు కొనాలి అని అనుకుంటున్నాం కాబట్టి రెండో కారు కొనండి అని చెప్పింది అని చెప్పనేసరికి ఏదేమైనా మీనా మంచి తెలివైందిరా, ఏదైనా తెలివితేటలుగా ఆలోచిస్తుంది. మీ ఇంట్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఓపికైనా సహనానికైనా మీనాకు చాలా ఓపికరా అని చెప్పాను. కానీ అది మాత్రం నిజంరా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత సర్లే అని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మీనా పువ్వులు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా మీనా మీ అత్తగారు చూడు నడిచొస్తుంది అని చెప్పాను. కానీ అవును, పొద్దుటనగా వెళ్ళారు, వీళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే మీనా అక్కడ పువ్వులు ఇస్తూ ఉండగా ఇటుపక్క నుంచి తప్పకుండా కారు బ్రేకులు పడట్లేదు తప్పకుండా అన్నట్టుగా, అంటే మీనా సెంటర్లో పూలకొట్టు దగ్గర ఉండేసరికి ఇటు పక్క నుంచి కారు అవి ఇవి గుద్దుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరూ ఊసుల్లో పడిపోయి ఇంకా ఎదురుగా ఏం జరుగుతుందో అనేది కూడా చూసుకోరు. ఒక పక్కకే కదా నడుస్తున్నాము అని అనుకుంటారు. ఇంకా అలా వస్తూ ఉండగా ఇదేంటి కారు ఇలా వస్తుంది, మీ అత్తగారు పట్టించుకోవట్లేదేంటి అనుకుంటూ ఉండేసరికి ఇంకా మీనా గబా 2 అడుగుల్లో పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి అత్తయ్య అంటూ పక్కకు లాగేసేసరికి కామాక్షిని ఒక పక్క లాగేస్తుంది, మీనా ఒక పక్కకు లాగేసేసరికి తన చీర కాస్త కాళ్ళు కడ్డుపడి కారుని గుద్దేసుకునేసరికి మీనా అక్కడే పడిపోతుంది. ఈ లోపు జనాలు వచ్చి కారుని ఆపడంతో మీనా అక్కడే పడిపోయి తలకి అది దెబ్బ తగిలి చేతులకు అయ్యి దెబ్బలు తగులుతాయి. ప్రభావతిని పక్కకు గెంటడంతో ప్రభావతి కొంచెం కొట్టుకుంటుందంతే. కొట్టుకునేసరికి అమ్మ మీనా అనుకుంటూ పూల కుట్టోళ్ళు అందరూ వస్తారు. వచ్చేసేసరికి అయ్యో మీనా అని చెప్పాను. కానీ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించేసరికి ప్రభావతి చేతికి కట్టు కడతారు. మీనా మాత్రం లోపల ఐసీయూలో ఉంటుంది. ఆ విషయం కామాక్షి కాస్త ప్రభావతికి, సత్యానికి, బాలుకి వీళ్ళందరికీ ఫోనులు చేసి చెప్పడంతో అందరూ బయలుదేరతారు. ఇంకిక్కడ మీనా, కామాక్షి, ప్రభావతి ఉంటుంది. చూసావా వదిన, మీనా ఎంత మంచి పని చేసిందో. నువ్వు ఎప్పుడూ మీనాని ఏదో ఒకటి అంటూనే ఉంటావు, తన మనసును నొప్పిస్తూనే ఉంటావు. నీకు ఇంత పెద్ద ప్రమాదం జరుగుండేది. ఇప్పుడు ఐసీయూలో మీనా ఉంది, లేదంటే ఆ స్థానంలో నువ్వు ఉండేదానివి అని చెప్పాను. కానీ చాలే కామాక్షి, ఎప్పుడూ మీనానే గొప్ప చెప్తావు అనగానే ఇంకా నీలో మార్పు రాదా వదిన? అంత తన ప్రాణాలకు తెగించి మరీ నిన్ను మీనా కాపాడితే నువ్వేంటి ఇంత దారుణంగా తీసి పడేస్తున్నావు? చాలా తప్పు చేస్తున్నావు వదిన అని చెప్పనేసరికి ఈ లోప అందరూ కూడా వస్తారు. అందరూ వచ్చి చూసిన తర్వాత ఎందుకు ఏదో మేకల మందలాగా అందరూ ఇక్కడికి వచ్చేసారు, వెళ్ళండి అని చెప్పాను. కానీ ఇంకా అవును, ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం ఏముంది, ఇక్కడ ఉంటే అందరికీ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుందని, బాలు నువ్వు చూసుకో అన్నయ్య, ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాలు బయట కూర్చుని ఉండగా ఈ లోపు డాక్టర్ కాస్త బయటకు వచ్చి ఒక రిసిప్ట్, అంటే మందులు చీటీ ఇచ్చి ఈ మందులు తీసుకురండి అనగానే సరేనని బాలు ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ దొరకవు. వేరే అనేసరికి వేరే చోటకి వెళ్తారు. వెళ్ళేసరికి ఈలోపు ఐసీయూ అంటే అది పెద్ద హాస్పిటల్ కాబట్టి ఒకే దాంట్లో ఒక 2-3 బెడ్స్ ఉంటాయి. 2-3 బెడ్స్ ఉండేసరికి వేరే వాళ్ళకి హాస్పిటల్లో ఉంటారు. కొంచెం ఆయన పెద్ద ఆయన, అంటే మీనాకు తండ్రి వయసు ఉన్న ఆయనమాట. సో ఆయన గబగబా వేరే వాళ్ళు, అంటే తన మేనేజర్ హాస్పిటల్లో ఉండడంతో లోపలికి చూడడానికి వచ్చేసరికి ప్రభావతి వీళ్ళు కూడా పక్కనే ఉంటారు. అంటే కొంచెం దూరంగా అంటే ముట్టనట్టు కూర్చుని ఉంటారు. కూర్చునేసరికి అంటే బయట
లోపల కూర్చోండి, చూసుకుంటూ ఉండండి, తన స్పృహలోకి వచ్చాక చెప్పండి అని నర్స్ చెప్పడంతో వాళ్ళు లోపల కూర్చుంటారు. ఆ మేనేజర్ని చూడడానికి వచ్చిన పెద్ద ఆయన కాస్త మీనాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ మీనా, అమ్మ మీనా అనుకుంటూ మీనా దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి ఏమైంది డాక్టర్, తనకి ఏమైంది అని చెప్పాను. కానీ యాక్సిడెంట్ కేసు అండి, బ్రేకులు పడిన కారుకి వేరే వాళ్ళని కాపాడిపోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది పాపం ఈ అమ్మాయి అని చెప్పనేసరికి, అవునా, ఈ అమ్మాయి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, ఈ అమ్మాయి వల్లే నేను ఇలా ఇంకా బ్రతికున్నాను, ఈ అమ్మాయికి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ బిల్లు మొత్తం నేనే పే చేస్తాను, డాక్టర్స్ కావాలితే బయట నుంచి కూడా పిలిపించండి, ఆ అమ్మాయి స్పృహలోకి రావాలి, తను బ్రతకాలి అనగానే, మేము చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్, తను స్పృహలోకి రావడానికి అయితే టైం పడుతుంది, స్పృహలోకి వస్తేనే కానీ ఏమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్ కాస్త చెప్తూ ఉంటాడు. ఎవరు నాయన అంతలా టెన్షన్ పడుతున్నారు, మీనా మీనా అంటున్నారు, మీనాకు ఆయనకు ఏంటి సంబంధం అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఎవరండి మీరు అంటూ కామాక్షి అడుగుతుంది. మీరు మీనా వాళ్ళ అత్తయ్య గారు కదా అని చెప్పనేసరికి, అవును మా వదినే, మీనా వాళ్ళ అత్తయ్య గారే, ఏమైంది, ఎవరసలు మీరు అని చెప్పాను. కానీ మీనా నా ప్రాణాలు కాపాడిందమ్మా, ఈరోజు నేను ఎలా ఉన్నానంటే మీనా వల్లే, ఆ రోజు నా ప్రాణాలు కాపాడిన ఈ అమ్మాయి గురించి నేను ఎన్నో చోట్ల ఎంక్వైరీ చేశాను, ఎక్కడ ఈ అమ్మాయి జాడ తెలియలేదు, నాకు ఈ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డాను, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ అమ్మాయిని ఇలా చూసి నా గుండె చెరువైపోతుంది, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఈ అమ్మాయికి ఏమీ కాకూడదు అనగాని, మా మీనా మీకెలా తెలుసండి అనగాని, ఒకరోజు నేను ఇలాగే కారులో వస్తూ ఉండగా హార్ట్ అటాక్తో కారును పక్కకు ఆపేశాను, అప్పుడు ఆ సమయంలో ఈ అమ్మాయే తన స్కూటీతో వచ్చి పూలేయో అమ్ముతూ వచ్చి చూసి నన్ను చూసి ఆ పక్కనున్న ఒక రాయితో గ్లాస్ పగలగొట్టి నాకు హార్ట్ అటాక్ వచ్చిన నన్ను ఊపిరి తీసుకునేలా చేసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసింది. అక్కడికి మా మేనేజర్ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని సరే అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, మీకేం కాదు సార్, మీరు క్షేమంగా ఉంటారు, మీ గురించి నేను చాలా విన్నాను, మీరు చాలా మంచివారు అని చెప్పి మీనా వెళ్ళిపోయింది. నేను మేనేజర్ని పిలిచి ఆ అమ్మాయిని పిలు అని చెప్పేలోపే ఆ అమ్మాయి కాస్త బయటకు వచ్చి వెళ్ళిపోయిందంట. మేనేజర్ని అతను అమ్మాయి గురించి కనుక్కోవచ్చు కదయ్యా, ఆ అమ్మాయి నాకు అంత సహాయం చేసింది, ప్రాణం పోతున్నా ఫోన్లు పట్టుకుని చూసుకునే ఈ రోజుల్లో అమ్మాయి ఎంతో రిస్క్ చేసి నా ప్రాణాలు కాపాడింది, లేదంటే ఎవరో ఏంటో గ్లాస్ పగలగొడితే ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచించకుండా నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిని అంత ఈజీగా వదిలేస్తావా అంటూ మేనేజర్ మీద నేను సీరియస్ అయ్యాను. కానీ ఈరోజు ఈ పరిస్థితిలో ఈ అమ్మాయి కనిపించింది, నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, నా పిల్లలందరూ కూడా నన్ను వదిలి ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళకి నాతో అవసరం లేదు, కానీ ఇలాంటి కూతురు నాకుంటే నా ఆస్తి మొత్తం మీనాకే రాసిద్దామని అనుకున్నాను. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం మీనాకు చెప్పి మీనా ఏమంటుందా అని నా కూతురుగా దత్తత తీసుకుందాము అని అనుకున్నాను. కానీ ఈరోజు ఈ పరిస్థితిలో మీనా ఇలా కనిపించింది అని చెప్పనేసరికి ఈలోపు బాలు వస్తాడు. బాలు రావడంతో ఇదిగోండి అని చెప్పాను. కానీ బాబు ఎవరు నువ్వు అనగానే, మీనా నా భార్య అని చెప్పాను. కానీ ఈమె భర్తవి నువ్వేనా? మీనా చాలా మంచిది బాబు, చాలా గొప్పది, చాలా ఉన్నత భావాలు కలిగిన అమ్మాయి అని చెప్పనేసరికి, మా మీనా మీకెలా తెలుసు అనగానే, ఆయన ప్రాణాలు కాపాడిందంట బాలు, ఆయన ఈరోజు ఇలా ఉన్నారంటే కారణం మీనాయేనంట, మీనాలోనం తీర్చుకోవడం కోసం ఆయన యావదాస్తిని మీనా పేరు మీద రాసేయాలి అనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉండగానే ఫారెన్ డాక్టర్ ఒకరు అందుబాటులోకి వచ్చారు. ఆయన్ని పిలిపించడం వల్ల ఉపయోగం ఏదైనా ఉండే అవకాశం ఉందనగానే, ఇమీడియట్లుగా పిలిపించండి, మీనాకు ఇమీడియట్లుగా ట్రీట్మెంట్ చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అసలు వాళ్ళ దగ్గర నుంచి మీరు ₹1 కూడా తీసుకోవద్దు, బిల్ మొత్తం మా మేనేజర్ బిల్లులోనే వెయ్యండి, మొత్తం నేనే పే చేస్తాను, వాళ్ళని అడిగి ₹1 తీసుకోవద్దు, ఏట్లకైనా మెడిసిన్స్కైనా దేనికైనా సరే ఆ అమ్మాయి ఖర్చు మొత్తం నేనే పే చేస్తాను, తను నా కూతురు లాంటిది. కూతురు లాంటిదేంటి, తను నా కూతురు, నా కూతురు ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అంటూ అతను చెప్పిన ఆ
విషయం ఆ సందర్భం అంతా కూడా బాలుకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీనా గురించి ఈయన ఇంతెలా ఆలోచిస్తున్నారా, మీనాను తన కూతుర్లా అనుకుంటున్నారా, మీనాకు ఏమీ కాదు అని చెప్పి బాలు కాస్త అక్కడే కూర్చుంటాడు. ప్రభావతి కామాక్షి ఇద్దరు బయటికి వచ్చేస్తారు. చూసావా వదిన, మీనాని ఆయన కూతురు అనుకుంటున్నారు, ఆయనకున్న యావదాస్తి కూడా ఆయనకి రాసిచ్చేస్తారంట అని చెప్పనేసరికి బయట ఇద్దర పర్సనల్ పియ్య ఒకడు ఉంటారు. లోపల మా సార్ రావట్లేదు బాబు, ఎవరు నువ్వు అనగానే లోపలికి వెళ్ళారు కదా మా సారు, అదే మీ కోడలు ప్రాణాలు కాపాడింది అన్నారు, ఆయనే మా సారు అనగానే ఆయనకి ఎంత ఆస్తుంటుంది బాబు అనగానే సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది, చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా బిజినెస్లు కూడా ఆయన చేస్తారు అనేసరికి వదిన కోట్లాస్తుందంట, ఇన్ని రోజులు మీనాని పూలమ్ముకునేది అంటూ హేళన చేసి మాట్లాడావు, ఇప్పుడు ఆయన యావదాస్తి మీనాకు రాసిస్తే అప్పుడు మీనా గొప్పదైపోతుంది వదిన, రోహిణి ఎక్కడో వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆస్తి ఉంది అది ఇది అని చెప్తుందే తప్ప ఏమీ లేదు, కానీ మీనాకు మాత్రం ఆయన ఆస్తి మొత్తం రాసిస్తానన్నాడు, హాస్పిటల్ బిల్లు ఎంతైనా కడతాను అని చెప్పిన ఆయన ఖచ్చితంగా రాసిస్తాడు వదిన అని చెప్పి మాట్లాడేసరికి నిజమేనంటావా కామాక్షి అని చెప్పాను. కానీ నిజం కాకపోతే ఇంకేంటి వదిన, ఇది ఖచ్చితంగా నిజమే అని చెప్పి మాట్లాడేసరికి ఇలాగే జరుగుతుందంటావా వదిన అని చెప్పాను. కానీ ఖచ్చితంగా జరుగుతుంది వదిన, నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా అలానే జరుగుతుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఈసారి కాంచి మీనాని జాగ్రత్తగా చూసుకుంటే నా మీదకి అనుమానం వస్తుందేమో అనేసరికి ఏం అనుమానం రాదు, మీనాకు ఇలాంటి పరిస్థితి నీ వల్లే వచ్చిందని, నీలో మార్పు వచ్చిందని వాళ్ళు నమ్మేస్తారు, నేను కూడా వాళ్ళతో చెప్తాను, అప్పుడు మీనా కోటీశ్వరాలు అయిన తర్వాత నీలో మార్పు వచ్చింది అని వాళ్ళు అనుకోరు అని చెప్పాను. కానీ నిజమే వదిన, నువ్వు చెప్పింది నిజమే, సరే నేను అలానే ఉంటాను వదిన అని చెప్పి ఇంకా కామాక్షిది కాస్త ప్రభావతి అంటుంది. ఇంకా వాళ్ళు బయటకు వచ్చి మీరేం బాధపడకండి, భయపడకండి, మీనాకు ఏమీ కాదు, మీనాని మేము చూసుకుంటాము, మేము కాపాడుకుంటాము అని చెప్పి అతను చెప్పి వెళ్ళిపోతాడు. బాలు బయటకు వస్తాడు. వెళ్ళండి ఇంకా మీరు ఇంటికి, అమ్మ చేతికి కూడా దెబ్బ తగిలింది కదత్త, ఇంటికి వెళ్ళిపోండి, మేము చూసుకుంటానులే అని చెప్పనేసరికి ఏదైనా అవసరమైతే చెప్పు బాలు, నేను వచ్చి ఉంటాను అని చెప్పి కామాక్షి అంటుంది. ఏం అవసరం లేదులే పిన్ని అనేసరికి పార్వతి కాస్త వస్తుంది. మా అత్తయ్య గారు వచ్చారు, మా అత్తయ్య గారు చూసుకుంటారులే పిన్ని, ఇంకా మీరు వెళ్ళండి అనేసరికి ఇంకా ప్రభావతి కాస్త బయలుదేరిపోయి ఇంటికొచ్చి ఆలోచనలో పడుతుంది. ఏంటి వీడు ఏదో అన్నట్టున్నాడు, వీడు నిజంగా నేను మారానంటే నమ్ముతున్నాడా, నమ్మశక్యంగా అనిపించట్లేదా వీడికి, వీడి మనస్తత్వం ఏంటో నాకు తెలియడం లేదు, వీడేంటో ఏదో రకంగా తెలుసుకోవాలి, వీడి గురించి నేను ఆలోచించాలి, ఇప్పుడు మీనాను ప్రేమగా చూసుకోవాలి, ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా మీనాని ప్రేమగా చూసుకుంటే ఏ బాధ ఉండదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుని ఇంటికి బయలుదేరుతుంది. వదిన ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా అనగానే ఏం ఆలోచిస్తాను వదిన అని చెప్పనేసరికి మీనా గురించే కదా, మీనాని ఎలా చూసుకోవాలి ఏటో అని ప్లాన్ చేస్తున్నావు కదా, ఎందుకంటే మీనాకు త్వరలోనే కోట్లాస్తి వస్తుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రేమగా చూసుకుంటేనే మీనా కూడా తర్వాత నిన్ను ప్రేమగా చూసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే కదా, నాకు తెలిసింది వదిన, నువ్వు ఆ ఉద్దేశంతోనే చూస్తున్నావని అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త అంటుంది. ఇంకా అలా అన్న కామాక్షి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. మరి మీనా మామూలుగా కోలుకున్న తర్వాత ఆయన ఆస్తి రాసిస్తానంటే ఒప్పుకుంటుందా, కూతురుగా దత్తత తీసుకుంటానంటే అంగీకరిస్తుందా, ఆయన మంచితనాన్ని మీనా ఒప్పుకుంటుందా లేక వద్దంటుందా, మరి దానికి ప్రభావతి ఏమనుకుంటుంది, నిజంగా మీనా మంచితనం వల్ల ప్రభావతికి అయితే మార్పు వస్తుందో రాదో తెలీదు, ఎంత మార్పు చేయాలి అనుకున్నా, ఎంత మీనా గురించి మంచిగా చెప్పాలి అనుకున్నా ప్రభావతిలో మాత్రం మీనా మీద ఎప్పుడూ కోపమే ఉంటుంది. ప్రభావతిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.